5వ అధ్యాయం 9వ సర్గ. సనత్కుమార వచనాలు. ఈ సర్గ నుండి 3 సర్గల వరకు భగవదవతారానికి ముఖ్య కారణమైన పుత్రకామిష్టికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అంతఃపురంలో ఉన్న దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక ఉపాయాన్ని, దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడి చేశాడని వశిష్ఠాది మునులు అంటుండగా తాను విన్నాడో దాన్ని చెప్తానని అంటాడు. ఆ ఉపాయంతో పుత్రులు లేరు అన్న చింత తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు నిర్విఘ్నమైన ఉపాయం అని అంటాడు. కాశ్యపుడు అనే మునికి హరిణులకి గొప్ప తపస్వి, పుణ్యవంతుడు అయిన ఋష్యశృంగుడు అనే కొడుకున్నాడని, అతడు పుట్టినప్పటి నుండి అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడు అంటాడు. అడవుల్లో తిరిగి అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవరిని చూడలేదు. ఎల్లవేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి. బ్రాహ్మణులు ఉత్తమమైనదిగా భావించే బ్రహ్మచర్యానికి యావత్ ప్రపంచంలోనే గొప్ప వ్రతమన్న పేరుంది. ఇది 2 రకాలు. గృహస్థాశ్రమానికి ముందే స్త్రీ గురించిన ఆలోచన లేకుండా గడపడం ఒక రకమైన బ్రహ్మచర్యం. వివాహానంతరం భార్యతో కేవలం ఋతుకాలంలోనే సంగమించడం 2వ రకం. ఋష్యశృంగుడికి 2 రకాలైన బ్రహ్మచర్యం ఆచరించే అవకాశం కలిగింది. తండ్రి ఆజ్ఞానుసారం అగ్నిహోత్ర సంబంధిత కార్యక్రమాలను, చండీ సేవను చేయడం మినహా మరే ఇతర వ్యాపకాల జోలికి పోలేదు ఋష్యశృంగుడు. ఆ రోజుల్లో మహాబల పరాక్రమవంతుడు అంగదేశ రాజైన రోమపాదుడు తన దేశంలోని బ్రాహ్మణులను అవమానించిన కారణాన చాలామంది బ్రాహ్మణులు దేశాన్ని విడిచిపోతారు. దాంతో అంగదేశంలో వర్షాలు కురవక భారీ ఎత్తున కరువు కాటకాలు సంభవించడంతో ప్రజలు పడే బాధలు చూసి చింతించి దుఃఖపడతాడు రోమపాదుడు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తిరిగి దేశం సుభిక్షమవుతుందేమోనని ఆలోచిస్తాడు. శాస్త్రాలను అభ్యసించిన వృద్ధ బ్రాహ్మణులను పిలిపించుకొని తనకు మంచి సలహాలు ఇమ్మని అడుగుతాడు. రాజులో మార్పు వచ్చినందుకు వేద శాస్త్రాలను చదివిన బ్రాహ్మణులు సంతోషపడతారు. ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకొస్తే ఉపద్రవం తీరుతుందని, రాజు కుమార్తె అయిన శాంతను అతనికిచ్చి వివాహం జరిపిస్తే మరీ మంచిదని సలహా ఇస్తారు బ్రాహ్మణులు. అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షలో ఉన్న ఋష్యశృంగుడు మహావీర్యవంతుడు. అంగదేశానికి పిలిపించడం ఎలా కుదురుతుందని, ఒకవేళ ఆయన వచ్చిన కాముకుడు కాని అతడు తన కూతురును వివాహం ఆడడానికి ఎలా ఒప్పుకుంటాడని బ్రాహ్మణులను ప్రశ్నిస్తాడు రోమపాదుడు. ఏం చేస్తే మంచిది అని విచారించేందుకు మంత్రులను పిలిచి వారి సలహా అడుగుతాడు రాజు. ఋషీశ్వరుడు తండ్రి ముక్కోపి అని, ఆయన శాపానికి తిరుగులేదని చెప్పిన మంత్రులు ఋష్యశృంగుడిని రప్పించేందుకు ఒకే ఒక్క ఉపాయం ఉందని అంటారు. వేశ్యలను పంపితే వారు తీసుకొచ్చే అవకాశం ఉందని, అనాదిగా వేశ్యలకు ఋషులను వశపరచుకోవడమే వృత్తి అని, వేశ్యలు ఋష్యశృంగుడితో కామక్రీడలు చేయలేరని, ఋష్యశృంగుడికి వేశ్య సాంగత్య దోషం కలగదని మంత్రులు అంటారు. రోమపాదుడు తన కూతుర్ని ఆయనకిచ్చి వివాహం చేయదలుచుకున్నందున రాజు మీద ఋష్యశృంగుడికి కోపం రాదని, ఆయన రాకతో వర్షాలు కురుస్తాయని వారంటారు. తక్షణం వేశ్యలను పంపి ఏర్పాటు చేద్దామంటారు. రోమపాదుడు మంత్రుల సూచన మేరకు వారకాంతలను పంపి ఋష్యశృంగుడిని అంగరాజ్యానికి తీసుకొచ్చి తన కూతురును ఆయనకిచ్చి వివాహం జరిపిస్తాడు అని సనత్కుమారుడు ఋషులకు చెప్పిన మాటలను ఆయన చెప్పినట్లే దశరథుడికి చెప్పి తాను చెప్పదలుచుకుంది కూడా చెప్తాడు. ఋష్యశృంగుడు ఋత్విజుడుగా దశరథుడితో యజ్ఞం చేయిస్తే కీర్తిమంతులైన కుమారులు కలుగుతారని సుమంత్రుడు చెప్పగానే ఋష్యశృంగుడిని వేశ్యలు ఎలా వంచించి తీసుకొచ్చారనే విషయాన్ని వివరంగా చెప్పమని ఆయన అడుగుతాడు. 10వ సర్గ. ఋష్యశృంగుడి చరిత్రను సవివరంగా దశరథుడికి చెప్పిన సుమంత్రుడు. ఋష్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో సుమంత్రుడు ఇంతకు ముందు చెప్పిన దాన్ని మరింత సమగ్రంగా తెలియజేస్తాడు. ఈ విధంగా ఋష్యశృంగుడిని తన రాజ్యానికి పిలిపించమని బ్రాహ్మణులు ఇచ్చిన సలహాను అమలుపరిచేందుకు మంత్రుల సహాయం కోరాడు రోమపాదుడు. రాజకార్యాలను చక్కదిద్దే మంత్రులే ఈ కార్యాన్ని కూడా అమలు చేసే విధానం ఆలోచించి ఋష్యశృంగుడిని పిలిపించే ప్రయత్నాలు మొదలుపెట్టమని కోరాడు రోమపాదుడు. తన క్షేమాన్ని సదా కోరుకునే తన మంత్రులు, పురోహితులు వారి బుద్ధి చమత్కారాలను ఉపయోగించి వంచన చేయకుండా ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకుని రమ్మంటాడు రాజు. రాజు ఇలా అనగానే భయపడిన మంత్రులు ఋష్యశృంగుడి శాపానికి గురి కాకుండా ఉండాలంటే వంచనతో తీసుకుని రావడమే సరైన మార్గమని, లేకపోతే శాపానికి గురవుతామని, ఈ 2 విధానాలు కాకుండా మరేదైనా ఉపాయం ఉంటే చెప్పమని రాజుని అడిగారు. పుట్టినప్పటి నుండి ఇంతవరకు స్త్రీలను ఋష్యశృంగుడు చూడలేదు కనుక వారు ఎలా ఉంటారో ఎరువుడని, అందువల్ల ఆయనను తీసుకురాగలిగేది స్త్రీలేనని మంత్రులు అంటారు. కులకాంతలకు బదులు వారకాంతలైతే ఏదో విధంగా వంచనతో వశపరుచుకుని
ఋష్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని, ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. మంత్రుల సలహాను అంగీకరించిన రోమపాదుడు ముఖ్యమైన వేశ్యలను ఈ పనికి ఎంపిక చేసే బాధ్యతను వారికే అప్పగించాడు. రాజు చెప్పిన విధంగానే మంత్రులతో నియమింపబడిన సమర్థులైన వారకాంతలు ఋష్యశృంగుడుండే వనానికి ఆయన చూసేందుకు వెళ్ళి వనలక్ష్మి దేవతలలాగా సంచరిస్తూ ఉంటారు. నగరంలో కానీ పల్లెల్లో కానీ అందరికీ కనిపించే ఏ వస్తువు పుట్టినప్పటి నుంచి చూసినవాడు కాదు ఋష్యశృంగుడు. స్త్రీలు ఎలా ఉంటారో అసలే తెలియదు. నియమ నిష్టలతో తపస్సు చేయడంలోనో, విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనూ మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋష్యశృంగుడు. ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ ఎక్కడికూ పోయినవాడు కాడాయన. ఇతిహాసాలు పురాణాలు చదివి స్త్రీలు ఎలా ఉంటారో అని చదివినవాడు కాదు. అలాంటి ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో వారకాంతలు చాలా దూరంలో ఉండే సరైన సమయం కొరకు ఎదురు చూశారు. అదృష్టం కొద్దీ ఒకనాడు వారున్న ప్రదేశానికి ఋష్యశృంగుడు రావడం జరిగింది యాదృచ్ఛికంగా. ఋష్యశృంగుడిని వంచి తోడుకుని వచ్చిన వేశ్యలు. తమ సమీపంలోకి వస్తున్న ఋషిపుత్రుడిని చూసిన వారకాంతలు తమ సొగసులను సరిచూసుకుని మనోహరమైన పాటలు పాడుకుంటూ ఆయనకు చేరువుగా పోయారు. దగ్గరకు పోతూనే ఏమీ ఎరుగునట్లు ఆయన ఎవరని, పేరేంటని, నదసంచారం లేని అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నాడని వినయంగా ప్రశ్నిస్తారు. సుందరాంగుల వినయ విధేయతలకు విలాసాలకు పొంగిపోయిన ఋష్యశృంగుడు తన ఇంతవరకు ఇలాంటి వారిని చూడకపోవడంతోనూ, ఇంత చక్కని మనోహర వాక్యాలను వినకపోవడంతోనూ ఏదో వింతగా కొత్తగా అనిపించి వారకాంతుల మాటలకు కరిగిపోయాడు. పేరు ఋష్యశృంగుడని, విభండకుడు అనే ఋషి కౌరసపుత్రుడనని జవాబిచ్చి ఆ సుందరాంగులను సమీపంలోని తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అలా వచ్చిన వారందరికీ శాస్త్రోక్తంగా అర్ఘ్యపాద్యాది అతిథి సేవలు చేస్తానని అంటాడు. ఋష్యశృంగుడి ప్రార్థన మన్నించామన్న రీతిలో ఆ సాకుతో ఆశ్రమానికి వెళ్ళిన వారకాంతలను సాదరంగా ఆహ్వానించాడు ఋష్యశృంగుడు. తమను అలా గౌరవించిన మునికుమారుడితో తమ వద్ద ఫలాలను తినిపించే నెపంతో అతని దగ్గరకు చేరి కౌగిలించుకుని రొమ్ములు కద్దుకుని ముద్దు చేశారు ఆయనను. ఋష్యశృంగుడు ఏమీ ఎరగనివాడైనందున వారకాంతలు ఇచ్చిన రుచికరమైన ఫలాలను, పిండి వంటలను సంతోషంతో ఆరగించసాగాడు. ఋష్యశృంగుడిని ఇలా తమ వలలో వేసుకున్న సుందరాంగులు విభండకుడు వస్తే తమను శపిస్తాడనే భయంతో తమ అనుష్ఠానానికి సమయమైందని, తామింకా అక్కడ ఉండలేమని అంటూ వేగంగా వెళ్ళిపోయారు. వారు అలా వెళ్ళగానే వాళ్ల రూపాలనే తలుచుకుంటూ మనసు వికలమైపోయిన వాడిలాగా విచారంతో అడవిలో తిరుగుసాగాడు ఆయన. క్రితం రోజు వారిని ఎక్కడైతే కలిశాడో అక్కడికే మర్నాడు వెళ్ళి కలుస్తాడు ఋష్యశృంగుడు వారిని. తమ పాచిక పారినందుకు ఆనందించిన వారకాంతలు ఋష్యశృంగుడిని కౌగిలించుకుని శృంగార చేష్టలు చేసి మనసు మెత్తపరిచి తమ వెంట వస్తే సర్వసుఖాలు ఇస్తామని అంటారు. వారి మాటలు నమ్మిన ఋష్యశృంగుడు తండ్రికి చెప్పకుండా వారి వెంట పోతాడు. నిష్ఠాగరిష్ఠుడైన ఋష్యశృంగుడితో వచ్చిన వేశ్యలు నగర సమీపానికి వస్తూనే తమ రాక గురించి రోమపాదుడికి తెలియజేస్తారు. రోమపాదుడు వెంటనే బ్రాహ్మణులు తోడురాగా ఋష్యశృంగుడిని కలిసి ఆయన్ని పిలిపించిన విషయాలని తెలియజేసి నగరానికి తీసుకుని పోతాడు. ఋష్యశృంగుడు అలా కాలు పెట్టగానే ఆయన మహిమను లోకాలకు తెలియజేసే విధంగా ఆకాశంలో మబ్బులు కమ్మి ధారాపాతంగా వర్షం కురిసి చెరువులు, నదులు, కుంటలు నిండి సముద్రంలాగా కనిపించసాగింది. వర్షాలు కురిసినందుకు సంతోషించిన రోమపాదుడు తండ్రికి తెలియకుండా తీసుకొచ్చామన్న కోపం ఋష్యశృంగుడికి రాకుండా ఉండేందుకు గుణవతి, సౌందర్యవతి, సదాచార సంపన్న, అందగత్తె, భర్తను రంజింపజేయగల నేర్పరి అయిన తన కూతురు శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. భార్య శాంతతో, మామగారి ఆదరణతో రోమపాదుడి ఇంట్లోనే గృహస్థ ధర్మాన్ని అవలంబించి సద్వృత్తితో కాలం గడుపుతుండేవాడు ఋష్యశృంగుడు. వేశ్యలను సృష్టించినందువల్ల, వారిచ్చిన భక్ష్యాలను తినడం వల్ల ఋషికి తపోహాని కలిగింది కాబట్టి అతడు రోమపాదుడి రాజ్యంలో అడుగుపెట్టగానే వర్షాలు ఎలా కురిశాయని సందేహం కలగచ్చు. ఋష్యశృంగుడికి స్త్రీలు అన్న జ్ఞానమే లేనప్పుడు వాళ్ళు వేశ్యలా కాదా అన్న జ్ఞానం అసలే ఉండదు. అప్పుడు ఆయనకు మనసు చాంచల్యం కలిగిందనడానికి కారణం లేదు. రాగయుక్తమైన మనస్సుతో కూడిన ఇంద్రియ వ్యాపారం ఫలకారి కాదు. నిర్మల బ్రహ్మచర్యంలో ఉన్న ఋష్యశృంగుడు సకల శాస్త్రాలు చదివాడు కదా, ఏమీ తెలియని అజ్ఞాని ఎలా అయ్యాడు అనే సందేహం కలగచ్చు. బ్రహ్మవేత్త దేన్ని చూసినా అది బ్రహ్మమే అనుకుంటాడు. దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. చేసే పనులన్నీ మంచి బుద్ధితోనే చేస్తాడు. బ్రహ్మవేత్త సర్వం బ్రహ్మమనే తెలుస్తాడు కాబట్టి అతనికి ఏ దోషం అంటదు. 11వ సర్గ. ఋష్యశృంగుడి చరిత్రను మరింత వివరించిన సుమంత్రుడు. ఋష్యశృంగుడి చరిత్రను మునీంద్రులకు సనత్కుమారుడి మాటలుగా తెలిపిన సుమంత్రుడు వారికి ఆయన చెప్పిన మరికొన్ని విషయాలను కూడా దశరథుడికి తెలియజేస్తాడు. ఈ విధంగా: పాలసముద్రంలో చంద్రుడిలాగా ఇక్ష్వాకుల వంశంలో ధర్మాత్ముడు,
సత్యాత్ముడు అయిన దశరథ మహారాజు జన్మిస్తాడు. ఆ దశరథుడికి శాంత అనే కూతురు కలుగుతుంది. ధర్మిల దశరథుడికి అంగరాజు కుమారుడైన రోమపాదుడికి స్నేహం కుదురుతుంది. పిల్లలు లేని రోమపాదుడికి తన కూతురైన శాంతను దత్తతిస్తాడు దశరథుడు. రోమపాదుడికి చిత్రరథుడు అనే పేరు కూడా ఉంది. ఆయనకు దశరథుడికి స్నేహం కుదిరిన తర్వాత కుమారుడు లేని దశరథుడు తన బాధను ఆయనకు వివరిస్తాడు. కొడుకులు పుట్టేందుకు తాను యజ్ఞం చేయదలిచానని, ఆ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించేందుకు శాంత భర్త ఋష్యశృంగుడిని తన వెంట అయోధ్యకు పంపమని, పుత్రులు లేని తన దుఃఖాన్ని తొలగించి తన వంశ ప్రతిష్టను స్నేహితుడైన రోమపాదుడు కాపాడమని వేడుకుంటాడు దశరథుడు. దశరథుడి కోరిక మేరకు ఋష్యశృంగుడిని సంప్రదించి భార్యా సమేతంగా ఇద్దరిని దశరథుడితో పంపుతాడు రోమపాదుడు. దశరథుడు ఋష్యశృంగుడితో యజ్ఞం చేయించుకుంటాడు. ముందుగా దశరథుడి ప్రార్థన మేరకు ఋష్యశృంగుడు ఋత్విజుడుగా ఉండడానికి అంగీకరించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయిస్తాడు. సంతానం కొరకు, స్వర్గలోక ప్రాప్తి కొరకు దశరథుడు యజ్ఞం చేసినందువల్ల స్థిరమైన కీర్తిమంతులైన వంశ ప్రతిష్ట నిలిపే 4 కొడుకులను కంటాడు దశరథుడు. ఇలా జరిగిందంటూ బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు ఋషులెందరో వినే విధంగా ఎప్పుడో పూర్వ యుగంలోనే చెప్పబడింది. ఆయన చెప్పిన విషయాన్ని ఋషీశ్వరులు చెప్పుకుంటుంటే తాను వినడం జరిగిందని సుమంతుడు అంటాడు దశరథుడితో. ఇంద్ర సమానుడైన దశరథుడిని చతుర్విధ సేనలతో రోమపాదుడి దగ్గరికి పోయి సాదరంగా ఋష్యశృంగుడిని ఆహ్వానించి తెచ్చి తన కోరిక నెరవేర్చుకోమని సలహా ఇస్తాడు మంత్రి సుమంత్రుడు. తనకు తెలిసిన విషయాన్ని ఇంతకాలం దశరథుడికి చెప్పకుండా సుమంత్రుడు ఎందుకు దాచిపెట్టాడని సందేహం కావచ్చు. ఆకలి కొన్న వాడికి అన్నం పెడితే దాని విలువ తెలిసినట్లే అవసరం కలిగి అడిగినప్పుడే తెలిసిన విషయాన్ని చెప్పడం మంచిదన్న ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఊరుకున్నాడు సుమంత్రుడు. సనత్ కుమారుడు ఈ విషయాలను వెల్లడించే నాటికి రోమపాదుడు పుట్టనే లేదు. భగవద్ అవతారం గురించి ఋషులకు మునులకు తెలిసిన సందర్భం వస్తేనే ఆ విషయాలను బయటపెడతారు కానీ ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ చెప్పరు. అవతార విషయం ఒక దేవరహస్యం. అందుకే ఋషులు ఆ విషయాన్ని సుమంత్రుడికి చెప్పలేదేమో. ఋష్యశృంగుడిని తీసుకొచ్చేందుకు ప్రయాణమైన దశరథుడు. సుమంత్రుడి సలహా విన్న దశరథుడు వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియపరుస్తాడు. సుమంత్రుడు చెప్పిందంతా సత్యమేనని ఆయన సలహా పాటించమంటాడు వశిష్ఠుడు. ఎక్కడ ఏ లోపం కలిగితే ఏ ప్రమాదం వస్తుందోనని అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు దశరథుడు. అంతఃపుర స్త్రీలను, బుద్ధిమంతులైన తన మంత్రులను, భార్యలను వెంట తీసుకుని పోతాడు దశరథుడు. దారిలో నదులను, పర్వతాలను దాటుకుంటూ రోమపాదుడి చెంపా నగరానికి చేరుకుంటారు. వెళ్ళిన వెంటనే ముందుగా ఋష్యశృంగుడి దర్శనం చేసుకుని తర్వాత రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు. ఆయన రాకకు సంతోషించిన రోమపాదుడు సకల మర్యాదలు చేసి సాదరంగా తోడుండి ఋష్యశృంగుడి దగ్గరకు తీసుకుని పోతాడు దశరథుడిని. పవిత్ర చరిత్ర అని ఋష్యశృంగుడిని సంబోధిస్తూ తన ఆప్తమిత్రుడిగా, బంధువుగా దశరథుడిని ఆయనకు పరిచయం చేస్తాడు. దశరథుడు తన కుమార్తె శాంతను తనకు దత్తత ఇచ్చిన విషయాన్ని తెలియపరిచి తాను ఏ విధంగా ఆయనకు మామగారినో అలానే దశరథుడు కూడానని అంటాడు. ఋష్యశృంగుడు మామగారి వల్లనే దశరథుడిని గౌరవిస్తాడు. చంపానగరంలో వారం రోజులుండి ప్రయాణానికి సిద్ధమై కూతురుని, అల్లుడిని తన వెంట అయోధ్య చూసేందుకు పంపమని రోమపాదుని అడుగుతాడు. ఋష్యశృంగుడికి ఈ విషయాన్ని చెప్పి ఆయన అంగీకరించిన తర్వాత సహృదయుడైన ఆయనను భార్య శాంతతో సహా అయోధ్యకు వెళ్ళి రమ్మని కోరాడు రోమపాదుడు. మామగారి వద్ద వీడ్కోలు తీసుకుని ఋష్యశృంగుడు ప్రయాణం కావటం, దశరథుడు, రోమపాదుడు ఒకరినొకరు బహుమానాలు ఇచ్చుకోవడం, పొగుడుకోవడం, నమస్కరించుకోవడం జరిగిన తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారు. తాము వస్తున్న సంగతి ముందే తెలియజేసి వెళ్లేసరికి నగరమంతా అలంకరించి అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది రంగబల్లులు పెట్టి పూల తోరణాలు కట్టే ఏర్పాట్లు చేయిస్తాడు దశరథుడు. ఋష్యశృంగుడితో అయోధ్య ప్రవేశించిన దశరథుడు. అల్లుడితో తమ రాజు దశరథుడు అయోధ్యకు వస్తున్నాడని తెలుసుకున్న పురజనులు సంతోషంతో రాజాజ్ఞ ప్రకారం పట్టణాన్ని చక్కగా అలంకరించారు. నగరంలో ప్రవేశించిన దశరథుడు అలంకరించిన అయోధ్యను చూసి ఆనందంతో నగారాల ధ్వనుల మధ్య ఋష్యశృంగుడిని ముందుంచుకుని వీధుల గుండా పోయి మునీంద్రుడిని చూసి ప్రజలంతా సంతోషిస్తుంటే భార్యలతో కలిసి అంతఃపురానికి చేరుకుంటాడు. దశరథుడికి 350 మంది భార్యలు ఉన్నప్పటికీ వెంట ముగ్గురినే తీసుకెళ్ళాడు. అంతఃపురానికి చేరుకున్న దశరథుడు శాస్త్రోక్తంగా ఋష్యశృంగుడికి పూజలు చేసి ఆయనను రాచనగరిలో ఉంచి తాను ఇన్నాళ్లకు కృతార్థుడైతేనని, జన్మ సార్థకమైందని అనుకుంటూ దైవాన్ని తలుచుకుంటూ సంతోషపడతాడు దశరథుడు. శాంత తన భర్త ఋష్యశృంగుడితో కలిసి రావడాన్ని కన్నుల పండుగగా గాంచిన అంతఃపుర కాంతలు చాలా సంతోషిస్తారు. రాజపత్నులు రాజు తననింతగా గౌరవించినందుకు ఆనందించిన ఋష్యశృంగుడు ఋత్విజులతో కలిసి సంతోషంగా ఉన్నాడు. 12వ సర్గ.
అశ్వమేధ యాగం చేసే ప్రయత్నంలో దశరథుడు. తనలో లోపమేదీ లేనప్పటికీ వానప్రస్థ కుమారుడిని చంపి శాపగ్రస్తుడు కావడమే తనకు సంతాన ప్రాప్తి కలగకపోవడానికి కారణమని, ఆ శాపమే సంతాన ప్రాప్తికి విఘ్నకరంగా ప్రతిబంధకంగా మారిందని దశరథుడికి గుర్తుకొస్తుంది. తమకు కలిగిన పుత్ర వియోగ దుఃఖమే దశరథుడికి కూడా కలగాలని, పుత్ర వియోగ దుఃఖంతో అతడు కూడా మరణించాలని ముని శపించాడు. బాల్యంలో జరిగిన ఆ సంఘటనను చాలా కాలం మర్చిపోతాడు దశరథుడు. జ్ఞప్తికి వచ్చిన వెంటనే పాప పరిహారార్థం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన చేస్తాడు. అనిష్ట పరిహారం కొరకు అశ్వమేధయాగం చేయడంతో పాటు ఇష్టప్రాప్తి కొరకు పుత్రకామిష్టి యాగం కూడా చేద్దామనుకుంటాడు. పుత్రకామిష్టికి పూర్వరంగంగా అశ్వమేధయాగం చేయాలని దశరథుడి కోరిక. ఋష్యశృంగుడు అయోధ్య చేరిన కొన్నాళ్లకు చైత్రమాసం వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు దినవార దోషాలు లేనందున సంతాన ప్రాప్తికి ఉద్దేశించిన అశ్వమేధయాగం ఆరంభానికి ముందు చేయాల్సిన సాంగ్రహణి కర్మను తనతో జరిపించాల్సిందిగా, దానికి ఋత్విజుడిగా వ్యవహరించాల్సిందిగా ఋష్యశృంగుడిని ప్రార్థించాడు దశరథుడు. దశరథుడి కోరికను మన్నించిన ఋష్యశృంగుడు క్రతువుకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకోమని, యజ్ఞాశ్వాన్ని వదలమని చెప్పగా, ఋత్విజ్ఞులను, పండితులను, బ్రహ్మ నారదులను పిలిపించమని దశరథుడు మంత్రి సుమంత్రుడిని ఆదేశిస్తాడు. రాజాజ్ఞ మేరకు సుమంత్రుడు వాసుదేవుడిని, సుయజ్ఞుడిని, జాబాలిని, కాశ్యపుడిని, వశిష్ఠుడిని, బ్రహ్మ విద్యలో అసమానులైన ఇతర బ్రాహ్మణోత్తములను పిలుచుకుని వస్తాడు. వచ్చిన వారందరినీ దశరథుడు సగౌరవంగా స్వాగతించి సబహుమానంగా సత్కరించి వారి పట్ల తన భక్తిని చాటుకుంటాడు. తపస్సంపన్నులైన వారందరూ ఎంతో తపోమహిమ గలవారని, అలాంటి మహనీయుల కృప తాను కలిగి ఉన్నప్పటికీ దుష్టగ్రహాలు తనకు సంతాన ప్రాప్తి లేకుండా చేశాయని, సంతానం లేని తనకు పుట్టగతులుండవని, తన గతి ఏం కానున్నదోనని చింతిస్తున్నానని, తన పరితాపం తీర్చాల్సిన భారం వారిపై మోపుతున్నానని, సంతానం కలిగేందుకు అశ్వమేధయాగం చేయి తలపెట్టానని, అసమానుడైన ఋష్యశృంగుడి మహిమతో తన మదిలోని కోరికలన్నీ నెరవేరుతాయన్న నమ్మకం తనకుందని అంటాడు దశరథుడు. దశరథుడి మాటలు విన్నవారందరూ సంతోషంతో ఆయన తలపెట్టిన కార్యం మంచిదని అంటారు. వారిలో ముఖ్యుడైన వశిష్ఠుడు, ఋష్యశృంగుడు రాజు ఆలోచన గొప్పదని, ఫలితం తప్పక లభిస్తుందని, ఆలస్యం చేయకుండా కార్యక్రమం ఆరంభించమని సలహా ఇస్తారు. కావలసిన సామగ్రిని సమకూర్చుకోమని, యజ్ఞాశ్వాన్ని సంచారానికై వదలమని, సేవకులందరినీ వారి వారి పనుల్లో నియమించమని వారంటారు. ధర్మబుద్ధి గల దశరథుడికి 4 కొడుకులు తప్పకుండా పుడతారని, ఆయన నిష్కల్మష సంకల్పం వ్యర్థం కాదని, సందేహం లేదని వారన్నప్పుడు దశరథుడికి అప్పుడే కుమారులు కలిగినట్టు సంతోషం కలిగి ఆనంద బాష్పాలు రాలాయి. బ్రాహ్మణులు చెప్పిన పనులన్నీ తక్షణమే చేయాలని, వస్తువులన్నీ సమకూర్చాలని, గురువులు చెప్పినట్టు యజ్ఞాశ్వాన్ని విడవమని, దానికి రక్షణగా పురోహితుడు ఒకడిని పంపమని, సరయూ నదికి ఉత్తర దిశగా యజ్ఞశాలను నిర్మించమని, శాంతి కార్యాలన్నీ చక్కగా నిర్వహించమని మంత్రులను ఆదేశిస్తాడు దశరథుడు. తాను తలపెట్టిన యజ్ఞం సులభ సాధ్యమైంది కాదని, అందుకే రాజులందరూ దీన్ని చేయి సాహసించరని, ఏమాత్రం అపరాధం జరిగినా కష్టాలు తప్పవని, యజ్ఞక్రమం తెలిసిన బ్రహ్మరాక్షసులు మంత్రతంత్ర క్రియా లోపాలు జరుగుతాయేమోనని ఎదురు చూస్తుంటారని, ఏ లోపం లేకుండా కనిపెట్టి ఉండాలని సమర్థులైన మంత్రులందరూ శ్రద్ధగా పనిచేయమని దశరథుడు అంటాడు. రాజు తలపెట్టిన కార్యం విఘ్నం కాదని, తమకు అప్పగించిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూస్తామని మంత్రులు హామీ ఇచ్చిన తదుపరి బ్రాహ్మణులు సెలవు తీసుకుని వెళ్ళారు. అప్పటికి